ఇప్పుడంటే మహాలక్ష్మి పథకం పుణ్యమా అని బస్ పాసుల సంఖ్య తగ్గింది కానీ అంతకు మునుపు బస్సులలో డ్యూటీలకు పోయేటోళ్ళు ఎవ్వరైనా పాసులు తీసుకునే తిరిగేది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ అని గిట్ల రకరకాల పాసులు ఉండేది. అయితే ఆర్డినరీ ఇంకా ఎక్స్ప్రెస్ పాసులు తీసుకున్నోళ్ళు ఒక గా బస్సులనే ఎక్కాలి, తతిమ పెద్ద బస్సులకు పర్మిషన్ ఉండదు. కానీ ఈ కాడ నుంచి మెట్రో డీలక్స్ బస్సులు కూడా ఎక్కొచ్చు, కాకుంటే గీ పని చేయాలి. మేడే నాడు తెలంగాణ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ పాసులుంటాయో వాళ్ళు మెట్రో డీలక్స్ బస్ కూడా ఎక్కొచ్చు అని తీయటి ముచ్చట చెప్పింది. అయితే అంతకంటే మొదలు మన తాన ఆర్డినరీనో ఎక్స్ప్రెస్సో ఏదో పాస్ ఉండాలి. దాంతోపాటు ఓ 20 రూపాయలు పెట్టి కండక్టర్ కాడ కాంబో టికెట్ తీసుకోవాలి. ఈ రకమైన సౌలత్ను మెట్రో కాంబీ టికెట్ అని అంటారట. ఇది తీసుకుంటే మెట్రో డీలక్స్ బస్సులో కూడా ప్రయాణం చేయొచ్చు అన్నట్లు. పట్నంలో ఈ మూలకెంచి ఆ మూల దాకా ఎటైనా పోవచ్చు. అట్లని ఇది రోజంతా కాదట. నుల్లో ఒకసారి ఎక్కుడు దిగుడు మందమేనట. అంటే దిల్సుఖ్ నగర్లో ఎక్కి సికింద్రాబాద్లో దిగిన 20 రూపాయలు, అదే దిల్సుఖ్ నగర్లో ఎక్కి పటాన్ చెరువులో దిగిన గదే 20 రూపాయలు అన్నట్లు. గిట్ల జనం రద్దీ ఉన్నప్పుడు బస్సులు దొరకక తిప్పల పడుతున్నోళ్లకు ఈ సౌలత్ తీసుకొచ్చిర్రు అధికారులు. ఎందుకంటే ఆధార్ కారెటి ప్రయాణాలు చేయంగా షానొద్దుల సంది ఆర్డినరీ బస్సులలో సీట్లు దొరకుడే గగనం అయిపోయింది. అసొంటి యాళ్ళ చేసిన గీ ఇకమత్ మాత్రం అర్జెంట్ పని మీద పోయేటోళ్లకు మస్తు అక్కడికి వస్తుంది. నెరి ముసలోళ్ళు, వికలాంగులకైతే చాలా అక్కడికి వస్తుంది అని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఇంకో ముచ్చట ఏంటిదంటే మహాలక్ష్మి పథకం చేయంగా పట్నంలో బస్సుల డిమాండ్ పెరిగినుండే కదా. ఆగొగ్గా బస్సుల తిప్పల బాపేతందుకు ఇంకో 200 బస్సులు జూలై ఆఖరిదలకు కొందామని చూస్తుందట సర్కారు. అందులో 150 బస్సుల దాకా ఎలక్ట్రిక్ బస్సులు తేవాలే, ప్రయాణికులకు మంచి సౌలతులు అందియాలి అని చూస్తుందట. ముచ్చటైతే ముద్దుగానే ఉంది కానీ మరి అవి ఎప్పుడు రోడ్ల మీదకి వస్తాయో ఏమో చూడాలి.